ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. అసలు 3000 నాటి ది ఇలియడ్ అనగానే అదొక పాతకాలపు యుద్ధ కథ అని మనకు అనిపిస్తుంది కదా. కాని నిజానికి అది కేవలం ఒక కథ మాత్రమే కాదు. అది మానవ చైతన్యాన్ని అంటే మన కాన్షియస్నెస్ను మ్యాప్ చేసే ఒక అత్యంత లోతైన అద్భుతమైన గ్రంథం. సో ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అంశంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే 3000 సంవత్సరాల నాటి ఒక పద్యం మన సబ్కాన్షియస్ మైండ్ గురించి, ఈ వాస్తవికత అంటే ఈ రియాలిటీ గురించి ఎలా వివరిస్తుంది? వినడానికే చాలా క్యూరియస్గా ఉంది కదా. పాతకాలపు పద్ధతులను కాస్త పక్కన పెట్టి మానవ ప్రవర్తనకు సంబంధించిన ఈ అతిపెద్ద మిస్టరీలోకి డైరెక్ట్గా అడుగుపెడదాం. మొదటి భాగం సబ్కాన్షియస్ బ్యాటిల్ఫీల్డ్. ఇక్కడ మనం ఈ కథలోని చాలా సూక్ష్మమైన స్థాయికి అంటే ఆ మైక్రో లెవెల్ యుద్ధంలోకి వెళ్దాం. మన సబ్ కాన్షియస్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అకిలెస్ తన స్నేహితుడిని ఒకే సమయంలో 3 అదృశ్య స్థాయిలలో ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడో చూడండి. మొదటిది యాక్టర్ అంటే కేవలం ఎమోషన్స్ని ఫాలో అయ్యే భాగం. రెండవది డైరెక్టర్, ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకునే లేదా విశ్లేషించే భాగం. ఇక మూడవది ప్రొడ్యూసర్, భవిష్యత్తు కోసం వ్యూహాలు రచిస్తూ మన ఈగోను బ్యాలెన్స్ చేసే భాగం. నిజానికి మనలో ప్రతి ఒక్కరం ప్రతిరోజూ ఒకే సమయంలో ఈ 3 పనులు చేస్తూనే ఉంటాం. ఈ పర్టిక్యులర్ కోట్ను ఒక్కసారి గమనిద్దాం. అఖిలెస్ చాలా చాకచక్యంగా తన ప్రాణ స్నేహితుడైన పాట్రోక్లస్ మనస్సులో అతివిశ్వాసాన్ని అంటే ఆ హ్యూబ్రిస్ను ఎలా నాటుతున్నాడో ఇది స్పష్టంగా చూపుతుంది. ఒకవైపు దేవుళ్లే మెచ్చుకునేంత గొప్ప కీర్తి కోసం యుద్ధంలోకి వెళ్లమని పాట్రోక్లస్ను ప్రేరేపిస్తున్నాడు. కాని అదే సమయంలో తన సొంత కీర్తికి ఎక్కడ భంగం కలుగుతుందో అన్న భయంతో పరోక్షంగా అతన్ని మరణం వైపుకు నెట్టేస్తున్నాడు. ఇది పూర్తిగా సబ్కాన్షియస్గా జరిగే ఒక మైండ్ గేమ్. సాధారణంగా సైకాలజీలో ఉండే స్టాండర్డ్ మోడల్ ఏం చెప్తుందంటే కేవలం మన అనుభవాలు మాత్రమే మన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి అని. కాని దానికి పూర్తిగా భిన్నంగా కాంట్ మరియు హెగెల్ లాంటి గొప్ప తత్వవేత్తలు ప్రతిపాదించిన కాన్షియస్ యూనివర్స్ మోడల్ ఏం చెప్తోందంటే మనుషులు కేవలం ఈ ప్రపంచంలో ప్రేక్షకులు కాదు, ఈ రియాలిటీని ప్రతిక్షణం సృష్టిస్తున్న క్రియాశీలక భాగస్వాములు. ఈ కాన్సెప్ట్ను ఇంకాస్త డీప్గా అర్థం చేసుకోవడానికి ది గీస్ట్ అంటే ఆత్మ అనే పదాన్ని చూద్దాం. మూలగ్రంథంలో దీన్ని ఒక కాస్మిక్ ఇంటర్నెట్ లాగా భలే అద్భుతంగా వర్ణించారు. మన చైతన్యం, మన అనుభవాలు, మన జ్ఞాపకాలు ఇవన్నీ నిరంతరం ఇందులోకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంటే ఈ విశ్వం అనేది కేవలం రాళ్లు రప్పలతో కూడిన ఒక డెడ్ ప్లేస్ కాదు. అది మనమిచ్చే ఇన్పుట్స్కు తగ్గట్టుగా డైనమిక్గా మారుతూ స్పందిస్తూ ఉండే ఒక సజీవ వ్యవస్థ. ఇక్కడో అసలైన మైండ్ బ్లోయింగ్ విషయముంది. మనం ఈ విశ్వానికి ఒక హోలోగ్రామ్ లాంటివాళ్లం. అదేంటంటే ఇంటర్నెట్ మొత్తాన్ని యాక్సెస్ చేయడానికి మన కంప్యూటర్లో ఒక చిన్న లోకల్ ప్రతిరూపం ఎలాగైతే ఉంటుందో అచ్చమలాగే ఈ అనంతమైన విశ్వం తాలూకు సంక్లిష్టత మొత్తం మానవుల లోపలే ఇమిడి ఉందన్నమాట. మనం చేసే ప్రతి చిన్న పని ఈ కాస్మిక్ ఇంటర్నెట్లో ఒక ప్రకంపనను సృష్టిస్తోంది. రెండవ భాగం ది లివింగ్ షీల్డ్. హోమర్ తన కావ్యంలో ఈ చైతన్యవంతమైన విశ్వాన్ని అఖిలేస్ కవచం ద్వారా ఎలా కళ్లకు కట్టాడో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కోట్లోని పదాలను ఒకసారి గమనిద్దాం. భూమి చీల్చుకుపోవడం, చక్రాలు తిరగడం, భూమి మథించడం. ఈ కవచం మీద ఉన్నవి కదలకుండా ఉండే బొమ్మలు కావు. అవి ఎల్లప్పుడూ కదులుతున్న ఒక సజీవమైన సినిమా లాంటివి. ఈ కాన్షియస్ యూనివర్స్లోని మన జ్ఞాపకాలు కూడా అంతే. అవి గడ్డకట్టుకుపోయిన ఫోటోలు కావు, నిరంతరం మారుతూ సజీవంగా ఉంటాయని చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అయితే ఇక్కడ సహజంగానే ఒక ముఖ్యమైన డౌట్ వస్తుంది. ఇంత పెద్ద కాన్షియస్ యూనివర్స్ మనుషుల మధ్య వచ్చే అత్యంత తీవ్రమైన గొడవలను ఎలా పరిష్కరిస్తుంది? మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ ఫిలాసఫీని కథలోని ఎమోషనల్ క్లైమాక్స్తో ముడిపెట్టే సమయం ఇప్పుడు వచ్చేసింది. మూడవ భాగం ది మ్యాండేట్ ఆఫ్ హెవెన్. హెక్టర్ మరణం తర్వాత అకిలెస్ అపరాధ భావంతో, పిచ్చితో ఈ రియాలిటీ బ్యాలెన్స్నే ఎలా దెబ్బతీశాడో మనమిక్కడ చూడొచ్చు. సో ఇలా సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ కాస్మిక్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? మొదట విశ్వం ఆ సంఘర్షణను గుర్తిస్తుంది. ఆపై కాన్షియస్ జ్ఞాపకాలు అంటే దేవుళ్ళు తమలో తాము మాట్లాడుకుంటారు విశ్వపు బ్యాలెన్స్ను తిరిగి తీసుకురావడానికి. అస్సలు కలవడానికి ఏమాత్రం ఛాన్స్ లేని ఇద్దరు బద్ధశత్రువులు కలుసుకునేలా ఏకంగా రియాలిటీనే మార్చేయబడుతుంది. దీనినే మ్యాండేట్ ఆఫ్ హెవెన్ అంటారు.
క్లైమాక్స్లో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భయంకరమైన వైరుధ్యాన్ని చూడండి. ఒకవైపు అఖిలెస్, ఓటమి ఎరుగని గొప్ప వీరుడు, కాని అపరాధం పిచ్చితో బందీ అయ్యాడు. మరొకవైపు ప్రియాం, తన కళ్లముందే కొడుకును కోల్పోయి శోకంలో ఉన్న ముసలి తండ్రి, కాని కేవలం ప్రేమకోసం ప్రాణాలేనే ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కత్తులు, ఆయుధాలు లేకుండా జరిగిన ఈ మానసిక పోరాటముందే బహుశా సాహిత్యం మొత్తంలోనే ఇది అత్యంత ఉత్కంఠభరితమైనది అనడంలో సందేహం లేదు. ఒక్క క్షణమాగి ఈ కోట్ను మనసు పెట్టి అర్థం చేసుకుందాం. భూమిపై ఇంతవరకు ఎవరూ చెయ్యని సాహసాన్ని నేను భరించాను. నా కొడుకును చంపినవాడి చేతులను నా పెదవులతో ముద్దాడాను. ప్రియం ఒక రాజు అయ్యుండి కూడా శత్రువు ముందు మోకరిల్లి తన సొంత కొడుకును చంపినవాడి చేతిని ముద్దాడటమనేది ఎంత లోతైన, భూమండలాన్ని కదిలించేంత శక్తివంతమైన సంఘటనో మనం ఊహించుకోవచ్చు. నిజమైన గొప్పదనమనేది శత్రువులను చంపడం ద్వారా రాదు, వారిని క్షమించడం ద్వారా వస్తుంది. చరిత్రలో మునుపెన్నడూ జరగని ఈ ఒకే ఒక్క అపూర్వమైన క్షమాపణ అక్షరాలా ఆ కాస్మిక్ ఇంటర్నెట్నే తిరగరాసింది. ఇది అఖిలెస్ ఆత్మను ఆ అపరాధ భావం నుండి విముక్తి చేసి మళ్లీ అతనిలోని మనిషిని నిద్రలేపింది. 4వ భాగం ఎంపతి అంటే సానుభూతి మరియు దృక్కోణాలను మార్చుకోవడం. అసలు ఇలాంటి గొప్ప సాహిత్యం ఎందుకు చదవాలో ఈ భాగం మనకు వివరిస్తుంది. హెక్టర్ భార్య ఆండ్రూమాకి విలపిస్తున్న ఈ మాటలను చదివితే హోమర్ మనకు నేర్పే అంతిమ పాఠమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు గ్రీకు పాఠకులను వాళ్ల బద్ధ శత్రువులైన ట్రోజన్ల స్థానంలో నిలబెట్టి వాళ్లు ఎదుర్కోబోయే బానిసత్వాన్ని, వాళ్ల భయాలను సానుభూతితో అర్థం చేసుకునేలా ఇక్కడాయన చేస్తున్నాడు. ఇది నిజంగా అద్భుతం. నిజమైన సానుభూతి కలగాలంటే ఎలాంటి మానసిక ప్రక్రియ అవసరమో చెప్పడానికి మూలగ్రంథంలో పేర్కొన్న ఒక ఆధునిక ఉదాహరణను చూద్దాం. అదే ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ. దీన్ని మనం పూర్తిగా తటస్థంగా పరిశీలిద్దాం. ఒకవైపు చూస్తే స్వంత దేశాన్ని రక్షించుకోవడం తమ ప్రాథమిక హక్కు అనే దృక్కోణం. మరోవైపు చూస్తే ఏ కారణం లేకుండా కుటుంబాన్ని కోల్పోయి తీరని విషాదాన్ని అనుభవించే దృక్కోణం. మనం ఇక్కడ ఎవరి పక్షాన్ని వహించడం లేదు, ఏ వాదనా చేయడం లేదు. కాని ఒక బద్ధశత్రుస్థానంలో ఉండి వాళ్ల బాధను మన బాధగా ఊహించడమనేది సైకలాజికల్గా ఎంత కష్టమో అర్థం చేసుకోవడమే ఇక్కడ ఉద్దేశం. సో ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక శత్రువు కోణంలోకి అడుగుపెట్టడమనేది నాగరికతకు సంబంధించిన ఒక బిగ్ బ్యాంగ్ లాంటిది. ఇది మన చైతన్యంపై జరిగే ఒక తీవ్రమైన, హింసాత్మక దాడిలాంటిది. మనలో పాతుకుపోయిన పక్షపాతాలను నాశనం చేసి ఈ విశ్వం మొత్తాన్ని యాక్సెస్ చేయడానికి బాధాకరమైన ఈ సానుభూతి ప్రక్రియ మాత్రమే ఏకైక మార్గం అని మూలగ్రంథం చెప్తోంది. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక చాలా లోతైన ప్రశ్నను మననం చేసుకుందాం. ఈరోజు మనం చూపే ఒకే ఒక్క రాడికల్ సానుభూతి ఈ అనంత విశ్వపు సజీవ జ్ఞాపకాలను ఎలా తిరగరాస్తుందో ఆలోచించండి. మనమందరం ఆ విశాలమైన కాస్మిక్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడిన లోకల్ సిస్టమ్స్ అనే విషయాన్ని ఎప్పటికే గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ ఇలాగే నేర్చుకుంటూనే ఉందాం, నిరంతరం ఆలోచిస్తూనే ఉందాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు.